కథ పేరు అతడే ఆమె ప్రియుడు. నీ ఆఖరి కోరికేమిటి? భోజనం చేస్తున్న మహర్షి నెమ్మదిగా తలెత్తాడు. జైలర్ మొహం చిరాగ్గా ఉంది. మరుసటి రోజు ఉరితీయబడే ఖైదీని ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నట్టు ఉందే తప్ప ఆ కంఠంలో మహర్షి పట్ల ఏ సానుభూతి లేదు. మహర్షి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం మాట్లాడవేం? ఆలోచిస్తున్నాను. ఆఖరి కోరిక కోరాలా అని? అతడి కంఠం జీరాగా నిర్లక్ష్యంగా పలికింది. పిచ్చి పిచ్చివేం అడక్కు. నీ పేరున ఏదైనా ఆస్తి ఉంటే వీలునామా వ్రాయడం, నువ్వెవరినైనా చూడదలుచుకుంటే వాళ్ళ కోసం కబురు చెయ్యడం అలాంటివైతేనే అనుమతిస్తాం. సాధారణంగా ఉరికంబం ఎక్కే ముందు ఆఖరి కోరిక అడుగుతారు. మీరేమిటి ఒకరోజు ముందే అడుగుతున్నారు? ఏంట్రా ఏదో పెద్ద రూల్స్ తెలిసినట్లు మాట్లాడుతున్నావు? సినిమాలు చూసి పుస్తకాలు చదివి తెలుసుకున్నావా? అలాంటిదేం లేదు. నువ్వెవరినైనా చూడాలనుకుంటే చెప్పు, పిలుస్తాను. మహర్షి చేతిలో అన్నం ముద్దకేసి అదే తదంగా చూస్తూ ఉండిపోయాడు. జైలర్ కొనసాగించాడు. అందుకే ఓ రోజు ముందడిగేది. ఉరికంబం మెట్ల మీద నాకు ఫలానా వాళ్ళని చూడాలని ఉందంటే ఉరితీయడం ఆపుచేసి వాళ్ళని పిలుస్తారనుకోకు. అదంతా ముందు నేను చెప్పినట్లు ఏదో కథల్లో జరిగేది. మహర్షి ఇంకా అన్నం ముద్ద వైపే చూస్తున్నాడు. జైలర్ అసహనంగా ఏరా ఏమన్నా చెబుతావా? నేను పోయి ఉరి ఏర్పాట్లు చేసుకోనా అని అడిగాడు. నాకో కోరుకుంది సారు అన్నాడు మహర్షి. ఏమిటది? తొందరగా చెప్పేడువు. నాకొక అమ్మాయిని చూడాలని ఉంది. జైలర్ ఉలిక్కిపడ్డాడు. మొహం చిట్లించాడు. అమ్మాయినా? నీకెవరు కూతుర్లున్నట్టు తెలీదే? పెళ్ళైన 6 నెలలకే పెళ్ళాన్ని చంపేశావుగా అన్నాడు. కూతురు కాదండి, నా స్నేహితురాలు. ఏంటి? నీకో స్నేహితురాలు కూడా ఉందా? అవును, చదువుకునే రోజుల్లో నా క్లాస్మేటు. చచ్చిపోయే ముందు ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలనుంది. పిలుస్తారా? ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. జైలర్ మొహంలో చిరాకు, విసుగు మరింత ప్రస్ఫుటమయ్యాయి. పేరనడిగాడు. సిరిచందన. ఆమె నీకేమవుతుంది? ఓ స్నేహితురాలన్నావు కదూ. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందా? వస్తున్న కోపాన్ని దాచుకుంటూ అడిగాడు. తెలీదు. నేనెప్పుడూ ఆమెతో చెప్పలేదు. అసలిప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలీదు. బహుశా పెళ్ళైపోయిందేమో. సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. అసలు నన్ను గుర్తుపడుతుందో లేదో. నువ్వు నీ పెళ్ళాన్ని చంపిన మాట నిజమా కాదా? చంపిన మాట నిజమే. మామూలుగా కాదు. మెడలో ఉంచి ఊచదింపి దారుణంగా చంపావు, అవునా? ఇదంతా నీ పెళ్ళాన్ని అడ్డు తొలగించుకొని ప్రియురాలిని కలుసుకోవడం కోసమే కదూ? నేను నా ప్రియురాలిని కలుసుకోవడానికి నా భార్యని హత్య చేయడానికి ఏ సంబంధమూ లేదు. అతడి వాక్యం పూర్తి కాలేదు. జైలర్ అతడి కాలర్ పట్టుకొని పైకి లేవదీసి చెంప మీద ఎడాపెడా వాయించాడు. అదే ఆవేశంతో మెడ పట్టుకొని వంచి వీపు మీద బలంగా 3-4 సార్లు కొట్టి దూరంగా తోసేశాడు. ముందున్న కంచంలో అన్నం చెల్లా చెదురైంది. మహర్షి విసురుగా వెళ్ళి గోడ దగ్గర పడ్డాడు. జైలర్ రొప్పుతూ అరిచాడు. ఒరే దొంగనా కొడుక! ఎవరో అమ్మాయిని ప్రేమించి దాన్ని చేసుకోకుండా ఇంకొక అమాయకురాల్ని చేసుకుంటావా? చేసుకున్న తర్వాత ప్రేమించిన దాన్ని మర్చిపోక పెళ్ళాన్ని చంపుతావా? పైగా ఇప్పుడు ఆ సుఖంగా కాపురం చేసుకుంటున్న అమ్మాయి కాపురం పాడు చేయడం కోసం నీ ఉరి చూడడానికి రమ్మంటావా? అదా నీ ఆఖరి కోరిక? అందుకేరా? అందుకే నీకు ఉరిశిక్ష పడింది అంటూ మళ్ళీ ఆవేశం ఉప్పొంగిరాగా దగ్గరికి వెళ్ళి ఇంకో 2 మార్లు మెడమీద బలంగా కొట్టాడు. వెంకట్రామన్ ముత్తు నిద్ర నుంచి మేల్కొని బద్ధకంగా చేయి చాపి ఎడతెరిపి లేకుండా మ్రోగుతున్న గడియారం పీక నొక్కేశాడు. అలారం ఆగిపోయింది. అతడు వెంటనే పక్కమీంచి లేవకుండా కొంచెంసేపు అలాగే పడుకున్నాడు. అప్పుడు అర్ధరాత్రి దాటి 2 గంటలైంది. అతడికి అదేమీ శుభోదయం కాదు. ఇంకో 2 గంటల్లో ఉరి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. తెల్లవారుజామున 6ంటికి ఉరి. అంతకుముందు దాదాపు 2 గంటల పని ఉంటుంది. ఖైదీకి దగ్గరుండి స్నానం చేయించడం, భగవద్గీత పుస్తకం ఇవ్వడం, ఉరికంబం దగ్గర ఏర్పాట్లన్నీ అతనివే. వెంకట్రామన్ ముత్తుకి 50 సంవత్సరాలు. కొద్ది కాలంలోనే రిటైర్ అయ్యి కేరళ వెళ్ళిపోవాలని అతడి ఆశ. ఇటీవల కాలంలో జైల్లో ఉరిశిక్షలేమీ లేవు. చాలా కాలం తర్వాత ఇది వచ్చింది. వెంకట్రామన్ ముత్తుకి ఉరితీయబడే ఖైదీ పట్ల చాలా సానుభూతి ఉంది. అతడు
తన చేతుల్లో దాదాపు 50 ఉరిశిక్షలు అమలు జరిపాడు. సర్వీసు కాలం పూర్తయ్యే టైముకి మరొక 5-6 శిక్షలు అమలు జరపవచ్చేమో కూడా. ప్రతిసారి ఉరి తీయబోయే ముందు అతడు చాలా విచారంగా ఫీలయ్యేవాడు. నేరస్తుడు ఎలాంటి వాడైనా కానీ హత్య అనేది ఒక ఆవేశంలోనే చేస్తాడనేది అతడి నమ్మకం. అలా ఆవేశంలో చేసిన హత్యకు శిక్షగా అతన్ని హత్య చేయడం ఎలాంటి పరిస్థితుల్లోనూ న్యాయం కాదని కూడా అతడు నమ్మేవాడు. కానీ ఈసారి అతడు అలా భావించలేదు. పెళ్ళైన 6 నెలలకి భార్యను చంపిన నేరస్తుడి మీద అతడికి ఏ సానుభూతి లేదు. మృతురాలి ఫోటోలను కూడా అతడు చూశాడు. ఇక ఇనుప ఊచ మెడలో వెనుక నుంచి దిగబడి ముందుకి పూర్తిగా చొచ్చుకొని బయటకు వచ్చింది. అంత దారుణమైన హత్య అతడెప్పుడు చూడలేదు. అసలు మనుషులు తాము చంపాలనుకున్న వాళ్ళని అంత దారుణంగా చంపుతారని అతడు ఊహించలేకపోయాడు. సొంత భార్యని అలా ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానికి కారణం అతడికి తోచలేదు. ఈరోజు మధ్యాహ్నం ఆ విషయం జైలు అధికారుల మధ్య చర్చ వచ్చింది. జైలర్ అప్పుడు తనకు తెలిసిన కొత్త సంగతి చెప్పాడు. నేరస్తుడికి అంతకుముందే మరో స్త్రీతో పరిచయం ఉందని, ఆమెను ప్రేమించాడని, ఆ కారణంగా భార్యని అడ్డు తొలగించుకున్నాడని జైలర్ చెప్తుంటే వెంకట్రామన్ ముత్తు రక్తం సలసలా మరిగిపోయింది. ముత్తుకి దైవభక్తి ఎక్కువ, భార్య అంటే అపారమైన ప్రేమ. అలాంటి ముత్తు ఈ విషయం తెలిసి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని ఉరితీస్తున్నందుకు సంతోషించాడు. భార్యను అంత దారుణమైన హత్య చేసి కూడా ఆఖరి కోరికగా తను ప్రేమించిన అమ్మాయిని చూడాలంటూ నేరస్తుడు చివరి కోరిక కోరాడని తెలిసి అతడు మరింత ఆవేశపడ్డాడు. చేతుల్లో అధికారం లేదు గాని లేకపోతే ఆ క్రితం రోజు మధ్యాహ్నమే ఉరి అమలు జరిపేవాడేమో కూడా. 2:30 అవుతుండగా అతడు తన కాలకృత్యాలు పూర్తి చేసుకొని క్వార్టర్స్ నుండి బయటికొచ్చాడు. జైలు గోడల అవతలే సిబ్బంది క్వార్టర్స్. అక్కడి నుంచి 10 నిమిషాలు నడిచి జైల్లోకి ప్రవేశించాడు. మరో 2 గంటల్లో అక్కడ ఒక ఉరిశిక్ష అమలు జరపబడుతోంది అన్న విషయం తెలిసినట్టు వాతావరణం కూడా నిశ్శబ్దంగా ఉంది. డిసెంబర్ మాసం అవడంతో చలి కూడా ఎక్కువగానే ఉంది. సెంట్రీ పుస్తకంలో ముత్తు సంతకం పెట్టాడు. అక్కడి నుండి కాస్త దూరంలో ఉన్న ఉరికంబం దగ్గరికి వెళ్ళాడు. తలారి కూడా ఇంకా రాలేదు. ఒక పోలీసు ఉరితీసే కట్ట పక్కనే కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. ఇసుక బస్తా, తాడు, ఉరికొయ్య అన్నీ పరీక్షించి చూసుకున్నాడు. ఆ తర్వాత వెంకట్రామన్ ముత్తు ఖైదీ సెల్ వైపు వెళ్ళాడు. మిగతా ఖైదీల నుండి ఉరి తీయబడే ఖైదీని దూరంగా సపరేట్ సెల్లో ఉంచుతారు. ముత్తును చూడగానే అక్కడ నిలబడ్డ సెంట్రీ తాళం తీసి సెల్యూట్ చేశాడు. ముత్తు 2వ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. అక్కడ క్రోటాన్ మొక్కలన్నీ వరుసగా ఉన్నాయి. మధ్యలో దారి తిన్నగా వెన్నెల్లో మెరుస్తుంది. ఉన్నట్లుండి అతనికేదో అనుమానం వచ్చింది. అంత సవ్యంగా జరగటం లేదు అన్న భావనేదో అతడికి కలిగింది. దానికి కారణం కూడా అర్థమైంది. కాంపౌండ్ తలుపు తీస్తుండగా లోపలున్న సెంట్రీ అక్కడికి రాలేదు. ముత్తు అనుమానం నిజమైంది. అతడి అడుగులు అప్రయత్నంగా వడివడిగా పడసాగాయి. దాదాపు పరిగెత్తున్నట్లు ఆ సెల్ దగ్గరికి వెళ్ళాడు. మెట్ల పక్కన సెంట్రీ పడి ఉన్నాడు. సగం తెరిచి ఉన్న తలుపు అతన్ని వెక్కిరించింది. లోపల మహర్షి లేడు. ముత్తు జేబులో నుంచి విజిల్ తీసి గట్టిగా 2 సార్లు ఊదాడు. దూరంగా పోలీసుల అడుగుల చప్పుడు వినిపించసాగింది. సెంట్రీ రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. ముత్తు ఆ సెంట్రీ వైపే నిశ్చేసుడై చూస్తూ ఉండిపోయాడు. ఒక మనిషిని మరో మనిషి అంత కిరాతకంగా చంపగలడని అతడు కూడా ఊహించలేదు. సెంట్రీ మొహం పచ్చడైపోయింది. అతడి ఆత్మశాంతి కోసం ఒక్క క్షణం మౌనంగా దేవుణ్ణి ప్రార్థించాడు ముత్తు. అతడిలో భార్యని దారుణంగా చంపిన ఖైదీ మీద ఉన్న కసి ఇప్పుడు 10 రెట్లు అయినట్లు అనిపించింది. ఎలాగైనా నిన్ను మా వాళ్ళు పట్టుకుని తీరుతారు మహర్షి. అప్పుడు నేనే నీ మెడకు స్వయంగా ఉరి బిగిస్తాను. నీలాంటి నరరూప రాక్షసుడి శరీరంలో నుంచి ఆఖరి ప్రాణం పోతూ నువ్వు గిలగిలా కొట్టుకుంటుంటే చూసిగాని నేను ఆ సర్వీసులో నుంచి రిటైర్ అవ్వను అని తనలో తానే ఒక శపథం పూనినట్లు అనుకున్నాడు. కాలింగ్ బెల్ మ్రోగిన శబ్దం వినిపించి చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వచ్చి తలుపు తీశాడు వర్మ. ఎదుటి వ్యక్తిని చూసి అప్రయత్నంగా అడుగులు వెనక్కి వేసి నువ్వా అన్నాడు. తన కళ్ళని తనే నమ్మలేనట్టు. మహర్షి లోపలికి అడుగు పెడుతూ ఏమిటి దయ్యమై వచ్చాననుకుంటున్నావా అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ.
వర్మ గుమ్మం దగ్గరికి వెళ్ళి అటూ ఇటూ చూసి ఎవరు తమ ఇంటిని గమనించడం లేదు అని నిశ్చయించుకున్నాక వెనక్కి తిరిగాడు. జైల్లోంచి తప్పించుకున్నావా? తప్పించుకోకపోయుంటే ఈరోజు పొద్దున్నే ఉరికంబం ఎక్కి ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడిని. కానీ ఇదేమీ పేపర్లో రాలేదే. తెల్లవారుజామున 2ంటికి తప్పించుకున్నాను. అప్పటికి పేపర్ల ప్రింటింగ్ అయిపోయి ఉంటుంది. బహుశా రేపొస్తుంది ఈ వార్త అని కుర్చీలో కూర్చుంటూ, చాలా అలసటగా ఉంది రవివర్మ, నాకో కప్పు కాఫీ కావాలి అన్నాడు మహర్షి. వర్మ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద నీళ్లు పెట్టి వచ్చాడు. అతడి మనసంతా ఎగ్జైటింగ్గా ఉంది. వచ్చి మహర్షి ఎదురుగా కూర్చుంటూ, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇంత సాహసం చేస్తావనుకోలేదు అన్నాడు. నేను చేద్దామనుకోలేదు. దీనివల్ల ఏ ఫలితం ఉండదని తెలుసు. పోలీసులు ఎప్పుడో ఒకప్పుడు నన్ను పట్టుకొని తీరుతారు. ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోరు. మరి అదే నిజమైన పక్షంలో మిత్రుడి అనుమానాన్ని అర్థం చేసుకున్నట్టుగా మహర్షి అన్నాడు. ఎలాగో ఉరికంబం తప్పనప్పుడు ఇంత కష్టపడి ఎందుకు తప్పించుకున్నావు అన్నది కదు నీ ప్రశ్న? వర్మ మాట్లాడలేదు. మహర్షి గాఢంగా విశ్వసించి, మరణించే ముందు సిరిచందనని ఒకసారి చూడాలనుకున్నాను. జైలు వాళ్ళని అడిగితే ఒప్పుకోలేదు. మరణం సమీపిస్తున్న కొద్దీ సిరిని చూడాలన్న కోరిక ఎక్కువైంది. ఇంకా ఆపుకోలేకపోయాను. బయటపడ్డాను అన్నాడు. కానీ ఇది ఎంత రిస్కో ఆలోచించావా? మరణం పట్ల నాకేమీ భయం లేదు. మరణించే ముందు ఆమెను చూడాలన్నదే నా కోరిక. నిన్ను పిచ్చివాడనాలో, ప్రేమకి ఎవరు ఇవ్వనంత విలువ ఇస్తున్నందుకు ఒక అద్భుతమైన వ్యక్తి అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. చాలాసేపటి తర్వాత మహర్షి నవ్వాడు. నువ్వేమైనా అనుకో, కానీ నేను మాత్రం సిరిచందనని చూడాలి. ఆమెక్కడుంది? తెలీదు. ఒకవైపు పోలీసులు నీకోసం వెతుకుతుండగా ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుసుకోవడం? ఎవరైనా పెళ్లి చేసుకుందో, అసలు ఈ రాష్ట్రంలో ఉందో లేదో ఏమీ తెలియదు కదా. కాలేజీకి వెళ్ళి పాత రికార్డులు పరిశీలిస్తే ఆమె పర్సనల్ అడ్రస్ దొరకవచ్చు. అక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ వెళితే ప్రస్తుతం ఎక్కడుందో తెలియొచ్చు. ఇదంతా జరగడానికి కనీసం వారం 10 రోజులు పడుతుంది. నెల రోజులైనా పట్టని సరే, నేను చూడాలి. వర్మ మహర్షి వైపు చిత్రంగా చూశాడు. ఆమెతో చదువుతున్నంత కాలం నీ ప్రేమని ఆమె ముందు వెల్లడించలేదు. అసలు నీ పేరు కూడా ఆ అమ్మాయికి గుర్తుందో లేదో నీకు తెలీదు. ఇప్పుడు చచ్చిపోయే ముందు ఆమెనొకసారి చూడాలనుకుంటున్నావు అని గాఢంగా విశ్వసించి, సరే, నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను. కానీ ఈ 10 రోజులు ఎక్కడుంటావు అని అడిగాడు. ఎక్కడుంటే మంచిదంటావు? తిరుగు ప్రశ్న వేశాడు మహర్షి. నా దగ్గరుంటే ప్రమాదం. నిన్ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నేను నీకు బాగా సహాయం చేశానని అందరికీ తెలుసు. నువ్వు తప్పించుకున్నావనగానే వాళ్ళ అనుమానం నా మీదకే వస్తుంది. ఇక్కడుండడం మంచిది కాదు. ఏదన్నా హోటల్లో ఉంటాను అన్నాడు మహర్షి. హోటల్లోనా? ఆశ్చర్యంగా అడిగాడు వర్మ. అవును. సాధారణంగా జైలు నుంచి ఎవరైనా తప్పించుకుంటే ఎక్కడైనా దాక్కుంటారని, బయటకి రావడానికి భయపడతారని అందరూ అనుకుంటారు. నేను మామూలుగా హోటల్లో ఉంటే ఎవరికీ అనుమానం రాదు. కొద్దిగా రూపురేఖలు మార్చుకుంటాను. ఈ అమ్మాయి ఎక్కడుందో నువ్వు ప్రయత్నం చెయ్యి. తెలియగానే నాకు చెప్పు. వెళ్ళి ఓసారి చూసి ఆ తర్వాత అటు నుంచి తిరిగి జైలుకి వెళ్ళిపోతాను. ఆ అమ్మాయిని చూసిన తర్వాత తిరిగి జైలుకి వెళ్తావో, లేకపోతే మళ్ళీ ప్రాణం మీద ఆశ పుడుతుందో ఎవరు చెప్పొచ్చారులే. అయితే ఆ అమ్మాయిని వెతకడం మొదలు పెడతాను అంటూ లేచి, పద నిన్ను హోటల్లో దింపుతాను అన్నాడు వర్మ. వద్దు అన్నాడు మహర్షి. నువ్వు నేను కలిసి బయటకు వెళ్తే నువ్వన్నట్లు ఎవరికైనా అనుమానం వస్తే ప్రమాదం. నేనొక్కడినే వెళ్ళి రూమ్ తీసుకుంటానులే. రేపొద్దున నేను పట్టుబడినా ఈ కేసులో నీ పాత్ర ఉన్నట్లు రుజువు కాదు అని బయటకి నడిచాడు మహర్షి. అతడు తలుపు తీసి బయటికి అడుగులు పెట్టబోతుండగా మహర్షి అని వెనక నుంచి వర్మ పిలుపు వినబడింది. ఆగి వెనుతిరిగి చూశాడు. ఒక్క నిమిషం అంటూ వర్మ లోపలికి వెళ్ళాడు. దాదాపు 5 నిమిషాల పాటు వెతికి పెట్టెల అడుగుల నుంచి ఒక పుస్తకం తీసుకొని ముందు గదిలోకి వచ్చాడు. ఏమిటిది? అడిగాడు మహర్షి. నీకు ఉరిశిక్ష పడగానే ఇక దీని అవసరం రాదని పెట్టి అడుగున ఎక్కడో పడేశాను. ఇప్పుడు నువ్వు బయటపడ్డావు కాబట్టి ఒకసారి దీన్ని చదివితే మంచిది. మహర్షి ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మొదటి పేజీ తిప్పాడు. అది ఒక డైరీ. మొదటి పేజీలో పేరు చూడగానే అతడి మొహం వివర్ణమైంది. శ్రీవాణి, తన భార్య.
మొహం మీద నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈ డైరీ చదివి కొత్తగా నేను తెలుసుకోవాల్సింది ఏముంది వర్మ అని అడిగాడు. చదువు, చదవడం వల్ల నష్టమేం లేదుగా క్లుప్తంగా అన్నాడు వర్మ. సరే మంచిది, వెళ్ళొస్తాను అని మహర్షి ఆ డైరీ చేతిలో పట్టుకొని బయటకు నడిచాడు. అక్కడ్నుంచి అతడు సరాసరి హోటల్కి వెళ్ళాడు. జీవితపు ఆఖరి 10 రోజులు మంచి హోటల్లో గడపాలని నిర్ణయించుకున్నాడు. వర్మ ఇచ్చిన డబ్బు జేబులో ఉంది. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ అని పెద్ద బొమ్మ మొదటి పేజీలో వెయ్యడం, పట్టుకున్న వారికి ₹1,00,000 బహుమతి అని ప్రకటించడం కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుందని అతనికి తెలుసు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ విషయం ఇంకా బయటికి పొక్కలేదు. కాబట్టి తనేమో భయపడనవసరం లేదు అనుకున్నాడు. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి కౌంటర్లో సంతకం పెట్టి రూమ్ తీసుకున్నాడు. 3 అంతస్తుల హోటల్ అది. 3వ అంతస్తులో చివరి రూమ్ అతనిది. అదే ఒకందుకు మంచిదేలే అనుకుంటూ రిసెప్షన్ నుంచి రూమ్ తాళం చెవులు తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. చేతిలోని డైరీ పక్క మీదకు పడేసి బాత్రూంలోకి వెళ్ళి దాదాపు గంటసేపు స్నానం చేశాడు. చాలా రోజుల తర్వాత వెచ్చని నీళ్లతో స్నానం శరీరానికెంతో ఆహ్లాదంగా అనిపించింది. తిరిగి గదిలోకి వచ్చాడు. కళ్ళ మీద నిద్ర కుమ్ముకు వస్తోంది. అందులోనూ గతరాత్రి జైలు నుంచి తప్పించుకునే పనిలో అసలు నిద్ర లేదు. అలాగే పక్క మీద వాలాడు. చేతికి డైరీ తగిలింది. దాన్ని విసుగ్గా ప్రక్కకి విసిరేశాడు. భార్య తాలూకు వస్తువులే కాదు, ఆలోచనలు కూడా అతడిని చిరాకు పరుస్తున్నాయి. అప్పటి వరకు ముంచుకు వచ్చిన నిద్ర దూరమైంది. బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా నిద్రలోకి జారుతుండగా అతడి ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. స్త్రీ పురుషుల జీవితపు 2వ స్టేజిలో అడుగుపెట్టే మొదటి రాత్రి శోభనం రాత్రి. వధువు కలల హార్మ్యాలకు పునాదులు పడాలన్నా, వరుడు భవిష్యత్ భవంతులు పేకమేడల్లా కూలిపోవాలన్నా ఆ రాత్రే ఆరంభం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరంటే ఒకరు విముక్తం ప్రదర్శించుకోవడానికి ఆ రాత్రి జీవితపు పుస్తకపు మొదటి వాక్యం. అనాగ్రానిత పుష్పాలు సంపూర్ణత్వాన్ని పొందాలన్నా, శలాబాల్లా వాడిపోవాలన్నా దానికి అంకురం ఆ రాత్రే. ఆ గదిలో జాజిపూల అత్తరు వాసనలు, అగరొత్తుల పరిమళము, పందిరి మంచము, పట్టుపరుపు అన్ని విరహంతో వేగిపోతున్నాయి. శోభనమనగానే అంతవరకు మడత పెట్టబడి బద్ధకంగా రెస్ట్ తీసుకుంటున్న పరుపు హడావిడిగా రొమ్ము విరుచుకొని దుమ్ము దులిపించుకొని కొత్త దుప్పటి వరమైంది. ఇక ఆ మంచం ఆరాటమైతే చెప్పనవసరం లేదు. కదలికలకు అరిస్తే ఆ జంట ఎక్కడ సిగ్గుపడతారోనని బోల్టులన్నీ బిగించుకొని, ఇక కుసుమాలైతే మాకన్నా సుకుమారంగా ఉన్న వధువు శరీరం అతని బరువుకు ఎక్కడ కందిపోతుందోనని పరుపు నిండా చేరిపోయి ముగ్ధత్వంతో పేరంటాలల్లా కూర్చున్నాయి. ధూపానికి విరహం ఎక్కువైపోయి మెలికలు తిరిగిపోతూ గదంతా ఆమె ఉనికి కోసం వెతుకుతోంది. అన్నింటికన్నా విషాదంగా ఉన్నది ఆ గదిలో ఒక లైటు మాత్రమే. ఆ రాత్రి తన అవసరం వారికి లేదనే బాధతో అది కుంచించుకుపోయి డిమ్ముగా వెలుగుతోంది. సరిగ్గా అప్పుడు అడ్డంగుల నవ్వులు తలుపు తన్ని నెట్టాయి. గాజులు గలగల ఆమెని లోపలికి తోశాయి. నవ్వులతోనే తలుపు మూసుకుపోయింది. తనే ముందడుగు వేయాలో, అతనే వచ్చి నడుము చుట్టూ చేతులు వేసి నడిపించుకు వెళ్తాడో తెలియనట్టు అక్కడే నించుండిపోయింది కొద్దిసేపు. అతని పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చివరికి ఆమె కదిలింది. ఆమె అతని ఎదురుగా వచ్చి తలదించుకుని నించుంది. ఆ రాత్రి కోసం మనసులో ఎన్నో రిహార్సల్స్ వేసుకుని చివరికి అన్నీ మరిచి ఏం చేయాలో తెలిసినట్టు కొద్ది క్షణాలు అలాగే కూర్చున్నాడు. గడియారంలో సెకండ్ల ముళ్ళు క్షణక్షణానికి ముళ్ళులా గుచ్చుకున్నట్లు తోచి అతను గొంతు సవరించుకొని కూర్చో శ్రీవాణి అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా పాల గ్లాసు అందించి మంచం చివరన కూర్చుంది. అతను సగం పాలు త్రాగి గ్లాస్ ఆమెకు అందించాడు. ఆమె తాగాక చొరవగా గ్లాస్ తీసుకొని పక్కన పెడుతూ ఆమె మొహాన్ని పరిశీలనగా చూశాడు. పేరుకుపోతున్న నిశ్శబ్దం అతనికి అనీజీగా అనిపించి దాన్ని భంగపరుస్తూ ఏదైనా మాట్లాడు శ్రీవాణి అన్నాడు. ఏం మాట్లాడగలను అన్నట్లు ఆమె కనురెప్పల్లో చిన్న కదలిక. అతని మాటకు సమాధానం చెప్పకపోతే బావుండదు అనుకుందేమో. మెల్లగా తలెత్తి ఏం మాట్లాడను అంది. ఏదైనా నీకిష్టమైన టాపిక్ అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు. నేలవైపు చూస్తున్న ఆ కళ్ళల్లో
ఏం ఆలోచనలు కదులుతున్నాయో అతనికి అర్థం కాలేదు. అంత నిశ్శబ్దాన్ని భరించలేనట్టు ఆమె దగ్గరికి జరిగాడు. చనువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నేను నా గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఆమెకేం మాట్లాడాలో తోచలేదు. క్లుప్తంగా మీ ఇష్టం అంది. ఆమె గొంతు నుంచి మాట వెళ్ళడమే ఆలస్యం. అతను ఆమెకి మరింత దగ్గరగా జరిగి ఆమె తలను భుజం వంపుల్లో పొదుపుకుంటూ, నేనొక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా అన్నాడు. మొదటి రాత్రి భర్త ఓ ప్రశ్న వేయడానికి కూడా పర్మిషన్ అడగడం స్త్రీకి గొప్ప సంతృప్తినిస్తుంది. అడగండి అంది. పెళ్ళికి ముందు క్షణం ఆగి పూర్తి చేశాడు. ఎవరినైనా ప్రేమించావా? ముందామెకు ఆ మాట అర్థం కాలేదు. అర్థం కాగానే చప్పున అతన్ని వదిలేసి దూరంగా జరుగుతూ మీకెందుకొచ్చింది ఆ అనుమానం అని అడిగింది. అతను నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలో తీసుకుని నొక్కి వదిలేస్తూ, అంత కంగారు పడకు, ఊరికే అడిగానంతే, తెలుసుకుందామని అన్నాడు. ఆమె వెంటనే తల అడ్డంగా ఊపుతూ, నేను అలాంటి వాటికి చాలా దూరం అంది. ఆమె గొంతులో ప్రతిఫలించిన అమాయకత్వాన్ని ముగ్ధుడైపోతూ ఆమెను పొదివి పట్టుకుని, నిజానికి ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు, కానీ నిన్ను చేసుకుని నేను తప్పు చేయలేదనిపిస్తోంది అన్నాడు. ఆమె వెంటనే, ఒకవేళ నేనెవరినైనా ప్రేమించానని చెబితే మీరెలా ఫీల్ అయ్యేవారు అని అడిగింది. క్షణం అతను తెల్లబోయాడు. ఆమె అలా అడుగుతుందని అతను ఊహించలేదు. తర్వాత నవ్వడానికి ప్రయత్నిస్తూ, అలా జరగదు అన్నాడు. ఒకవేళ జరిగిందే అనుకో, అతను స్థిరంగా తిరిగి, మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించేవాడిని అన్నాడు. ఆమె అతని మొహంలోకి చూసి తలదించుకొని చిన్న స్వరంతో అంది, అయినా నేనింతవరకు అలాంటి ఆలోచనలే చెయ్యలేదు. నా 20 ఏళ్ల జీవితము చదువుకే సరిపోయింది. వేరే ఆలోచన చేయడానికి తీరికే లేదసలు. కానీ జీవితంలో పెళ్ళంటూ జరిగితే నా సర్వస్వాన్ని అతనికే అర్పించాలని మాత్రం అనుకునేదాన్ని. ఆ మాటలకి అతను పరవశించిపోయి, అతడి కళ్ళు అర్థమయ్యాయి. ఆమెను పొదివి పట్టుకున్న అతని చేతులు కంపించాయి, ఆనందంతో వణికాయి. చప్పున ఆమె బుగ్గన ముద్దు పెట్టుకున్నాడు. తరువాత నెమ్మదిగా దూరంగా జరిగాడు. ఆమె పవిత్రత ముందు తన నిజాయితీ చెప్పాలనిపించింది. మనసు కలవాలంటే ముందు తెరలు తీయాలి. వాణి అన్నాడు, నేను అమ్మాయిని ప్రేమించాను. అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదు, లావా ఉప్పొంగలేదు. కనీసం చిన్న కంపనం కూడా లేకుండా తలెత్తి అతని కళ్ళల్లోకి వెతుకుతూ, నన్నేడ్పించాలని చూస్తున్నారు కదూ అని అడిగింది. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయడం ఇష్టం లేకపోయినా, ముందే అన్ని చెప్పేసి దాచుకోవడానికి ఏమీ లేదనుకున్నాకే వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలని అనుకోవడం వల్ల అతను మొత్తమంతా చెప్పేశాడు. నిజం వాణి, నేను అమ్మాయిని ప్రాణప్రదంగా ప్రేమించాను. ఆ అమ్మాయిని నాకు కాబోయే భార్యగా ఊహించుకున్నాను. ఆమె మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందా? ఆమె కంఠంలో తీవ్రత లేదు, సానుభూతి ఉంది. అది గమనించిన అతను రిలాక్స్ అయ్యాడు. లేదు, ఆమె అసలు నన్ను ఆ దృష్టితో చూడలేదు. ఎంతసేపు నేను నా ఆరాధనే తప్ప ఆమె నా స్నేహాన్ని ఎలా రిసీవ్ చేసుకుందో తెలుసుకోలేకపోయాను. తెలుసుకునేసరికి ఆమె స్నేహం మాత్రమేనని అర్థమైంది. నా ప్రేమ నాలోనే సమాధి చేసుకోవలసి వచ్చింది. కానీ ఒకటి, ఇప్పటికి నేను ఆమెను ప్రాణంగానే ప్రేమిస్తున్నాను. పూర్తిగా చెప్పాక అతను మొదటి రాత్రి తన పాత ఎఫైర్ గురించి చెప్పి ఆమెను హర్ట్ చేశానేమో అన్న గిల్టీ ఫీలింగ్ వల్ల నన్ను క్షమించు వాణి అన్నాడు. ఆమె అతని ఛాతి మీద తనాల్చి ఉంది. అతడు చెప్పడం పూర్తయ్యాక అతనికి మరింత దగ్గరగా జరుగుతూ, నేనెంత అదృష్టవంతురాల్నండి. పెళ్లికి ముందు ఎన్నో చెడు తిరుగుళ్ళు తిరిగి అవన్నీ కప్పిపుంచుకొని ఏమీ తెలియనట్టు నటించే వాళ్ళని చూశాను నేను. తనకన్నా ఎన్నో రెట్లు గొప్పవారు మీరు. ఈ విషయం మీరు చెప్పకపోయినా నాకు తెలిసే అవకాశం లేదు. ఆయన చెప్పారంటే దాంట్లో నాకు మోసం చేయకూడదన్న నిజాయితీ కనిపిస్తోంది అంటూ స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. ముందు ఆమె ఏమందో అతనికి అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి ఆశ్చర్యపోయాడు. అటువంటి సమాధానం ఆమె నుంచి వస్తుందని ఆశించలేకపోవడం వల్లే కలిగిన ఆశ్చర్యం అది. తనని ఓ మోసగాడుగా భావిస్తుందేమో అనుకున్న అతనికి ఆ మాటలు విభ్రాంతిని కలిగించాయి. ఆమె చెప్పడం పూర్తయ్యేసరికి అతను చాలా సంతోషించాడు. తరువాత ఒకరికొకరు ఒకటైపోయారు. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకుపోయే ముందు అతని ఛాతి మీద జుట్టును సవరిస్తూ,
ఆ అమ్మాయి పేరేమిటి అని అడిగిందామె. సిరిచందన. మేఘాలు తొలగిపోతే ఆకాశం నిర్మలమవుతుంది. అపార్థాలు తొలగిపోతే ఆ సంసారం స్వర్గమే అవుతుంది. అతడు తన ప్రేమ విషయం భార్యకు చెప్పాక చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఆమె కూడా ఆ విషయాన్ని స్పోర్టివ్గా తీసుకోవడంతో ఆమె పట్ల అతనికి అభిమానం రెట్టింపైంది. అయితే సిరిచందనను మర్చిపోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో సమయంలో ఆమె చప్పున గుర్తుకు వచ్చేది. భార్య పట్ల తప్పు చేస్తున్న భావం అతన్నప్పుడు దహించి వేసింది. అతను పసిబాలుడై ఆమె గుండెల్లో తలదాల్చుకునేవాడు. సిరిచందన పట్ల అతని తాలూకు ఆరాధన మామూలు ఆకర్షణ కాదు. ఆకర్షణ తాత్కాలికం. ఆమె అందం చూసే ఆరాధించిన వాడైతే శ్రీవాణి అంతకన్నా అందంగా ఉంటుంది. అందమే కొలమానంగా తీసుకుని ఆరాధించేంత మామూలు ఆరాధన కాదతనిది. అతని దృష్టిలో ప్రేమంటే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించే ఏటి నీరు లాంటిది కాదు. నిర్చలంగా ఒకచోట నిల్చొని పద్మాలకు కలవలకు నిలయమైన అందమైన సరస్సు లాంటిది. అందుకే అతను అనుకున్నంత సులభంగా ఆమెను మర్చిపోలేకపోయేవాడు. కానీ ఆమెను మర్చిపోవాలని మాత్రం బలంగా అనుకున్నాడు. శ్రీవాణి మెడలో తాళి కట్టిన మరుక్షణం నుండి అతను అన్ని విషయాల్లోనూ ఆమెను మాత్రమే భార్యగా, ప్రియురాలుగా ఊహించుకునేవాడు. ఆమె సమక్షంలో సిరిచందన ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడేవాడు. ఆమె పరోక్షంలో కూడా సిరిచందన గురించిన జ్ఞాపకాల్ని దాదాపు మర్చిపోవడానికే ప్రయత్నించేవాడు. ఆ విధంగా సిరిచందన ఆలోచనల నుంచి దాదాపుగా అతను దూరమవుతున్న సమయంలో అనుకోని సంఘటన అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కాలం కృపాణమైంది. అతని నమ్మకాన్ని ముక్కలు చేసింది.